హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు వరలక్ష్మి వ్రతం కోసం ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో అన్నీ చూపిస్తానండి. ఈరోజు వెదర్ కూడా చాలా కూల్గా ఉంది అండ్ స్టార్ట్ చేద్దామని కూల్ వీడియో మంది. అండ్ పూజా సామాగ్రి అయితే ఫస్ట్ నేను క్లీన్ చేసుకుంటానండి. పూజా మందిరం అన్న ఇలా నేను మొత్తం సెట్ చేసుకున్నవన్నీ కూడా చక్కగా క్లీన్ చేసుకొని ఎక్కడొక్కడైతే పెట్టేసుకుంటానండి. అండ్ పూజా సామాగ్రిలు క్లీన్ చేసుకోవడం స్టార్ట్ నేను ఇలా ఫొటోస్ అన్నీ కూడా తీసి శుభ్రం చేసుకుంటానండి. నేను ఇలా ఒకరోజు ముందే స్టార్ట్ చేసుకుంటే ఈ పనులన్నీ ఈజీగా చేసుకోవచ్చు, స్టార్ట్ అయిపోతాయి. ఎందుకు అంటే మనం ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి అంటే మనకి ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటే హెల్ప్ చేయడానికి ఎవరు లేనప్పుడు ముందుగానే ప్లాన్ చేసుకోవడం బెస్ట్ అండి. వెడ్నెస్డే నుంచి స్టార్ట్ అయిపోద్ది ప్రిపరేషన్. అండ్ వెడ్నెస్డే పూజా మందిర్ అండ్ పూజకు సామాన్లు కావాల్సినవి అన్నీ కూడా ఇలా క్లీన్ చేసి నీట్గా పెట్టేసుకుంటానండి. అప్పుడు మిగిలిన పని మనకు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. అండ్ సామాన్లు చక్కగా క్లీన్ చేసేసుకున్నానండి. ఇలా తీసుకున్న సామాన్లన్నీ అండ్ ఎక్స్ట్రా నాకు ఏమైనా పూజకు సామాన్లు కావాలో అవి కూడా యాడ్ చేసుకొని అన్నిటినీ శుభ్రం చేసుకొని చక్కగా తుడిచి ఇలా పెట్టుకున్నానండి పక్కన. ఇలా ఏదైనా ముందుగానే చేసుకుంటే పని కొంచెం ఈజీగా ఉంటుందండి. అప్పటికప్పుడు చేసుకునేకుండా పని ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి. మనం ముందుగా కొన్ని ఇలా పనులు చేసుకున్నామంటే మనం పని త్వరగా అవుతుందండి. కొంచెం ప్రిపరేషన్స్ చేసుకోవాలి అండ్ నీట్గా అండ్ డెకరేషన్ చేసుకోవాలి. ఇవన్నీ అనుకునే ముందు ఇలాంటివన్నీ కూడా ముందుగానే ప్లాన్ చేసుకోవాలండి. అందుకనే నేను ముందుగానే ప్లాన్ చేసుకొని ఇలా వెడ్నెస్డే అయితే మొత్తం అంతా క్లీన్ చేసుకొని దేవుడి మందిరం కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటానండి. అండ్ అగైన్ షాపింగ్ కూడా బయటకు వెళ్ళాలి. చెప్పాను కదండి బాగా వర్షం పడుతుందని. సరే కొంచెం వర్షం తగ్గిన తర్వాత స్టార్ట్ అయిపోయాము. ఇంకా స్టార్ట్ అయ్యి బయట షూట్ చేద్దామని సరికి బాగా వర్షం పడిందండి. అందుకే షూట్ చేయలేదు. అవన్నీ కూడా తెచ్చేసుకున్నానండి. అగైన్ మా పాపకు కూడా మంచిగా గోరింటాకు అయితే పెట్టేశానండి. పెట్టేసి బయట వాకిలి ముందు కూడా ముగ్గు అయితే ముందు రోజే పెట్టేసుకుంటున్నాను. ఇలా అయితే ముగ్గు పెట్టుకున్న తర్వాత వాకిలి ముందు ముగ్గు పెట్టుకుని చాలా బాగా అనిపించిందండి. నా చిన్ని ముగ్గు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇంకైతే కిచెన్లోకి వచ్చేసి మేము కుడుములు పెడతామండి. దానికోసం అయితే పిండి అయితే రెడీ చేసుకున్నాను అండ్ బెల్లం కూడా తురుముకొని పెట్టుకున్నామండి. రాత్రి కావాల్సినవన్నీ కూడా ఇలా నానబెట్టేసుకొని కిచెన్ అంతటిని కూడా శుభ్రం చేసి నేను కూడా గోరింటాకు పెట్టుకొని పడుకొని పోయానండి. మార్నింగ్ ఇలా అమ్మవారిని అయితే రెడీ చేసుకుంటున్నానండి. మళ్ళీ ఫ్రైడే మార్నింగ్ ఇలాగా లెగిసి అన్నీ నానబెట్టినవన్నీ కూడా మంచిగా నానాయండి. ఇంక స్టార్ట్ చేసేస్తాను నైవేద్యాలు అయితే చేయడం. ఇంక కుడుములు పెట్టుకుంటున్నాను అంటున్నాం కదా, కుడుములకి అండ్ కొంచెం నేను చేయాల్సినవన్నీ కూడా ముందైతే పెట్టేస్తున్నానండి. ఇలా 4 పొయ్యిలు ఉండడం వల్ల 4 పొయ్యిల మీద అయితే పెట్టేశానండి. చాలా ఈజీగా అనిపించింది. గబగబా అయితే ముందు నైవేద్యాలు ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటున్నానండి. ఇలా కష్టపడకుండా ఈజీగా చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. ఎక్కువ పాత్రలు అవ్వకుండా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవడమే మంచిదండి. ఇలా నైవేద్యాలు చేసినప్పుడు పాత్రలు ఎక్కువ పడినా కూడా మళ్ళీ మనకే కదండి బర్త్డే అది చూసుకొని ఇలా ప్లాన్ చేసుకోండి. నేనైతే అన్నీ 1-2 పాత్రలు తక్కువ అయితేనే మనకు తక్కువ పని ఉంటుందండి. ఈ విధంగా కూడా అన్నీ కూడా రెడీ చేసుకొని ముందుగా పెట్టేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుందండి. అండ్ నేనైతే పాల తాలికల పాయసం, ఇంకా అమ్మవారికి పులిహోర, శనగలు, కుడుములు అలాంటివన్నీ కూడా ప్రిపేర్ చేశానండి. ఇంకా ఫైనల్గా నావైతే గారెలు బూరెలు చేసేస్తే నా నైవేద్యాలన్నీ కంప్లీట్ అయిపోయినట్టేనే. అవైతే లాస్ట్లోనే వేసుకుంటున్నానండి. ఆయిల్ ఒకసారి పెట్టేసుకొని 2 వేసుకుంటే ఎంతైనా టైం సేవ్ అవుతుంది కదా, అందుకనే నేను ఆ 2 కూడా లాస్ట్లో వేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్ నా నైవేద్యాలు అయితే ఈ 2ఏనండి. ఇంక ఇది అయిపోతే అన్నీ అయిపోయినట్టే. ఇంక ఇవన్నీ అయిపోయిన ప్లేటింగ్ కూడా రెడీ చేసుకుంటానండి. అమ్మవారికి ఎలా నైవేద్యం పెట్టాలో ఏ విధంగా పెట్టాలో అన్నీ కూడా పెట్టేసుకుంటానండి. నేను గబగబా పెట్టేసుకున్న తర్వాత ఇలా అయితే లాస్ట్కి ఇంకా పూర్ణాలు అయితే వేయాలండి. ఇంకా పూర్ణాలు కూడా వేసేసాను. ఇంకా నైవేద్యాలన్నీ దీంతో అయిపోయినట్టేనండి. నైవేద్యాలు కూడా ఇలా అరేంజ్ చేసుకొని ఇలా అమ్మవారిని అయితే చక్కగా అలంకరించుకున్నానండి. నైవేద్యాలన్నీ అమ్మకి నివేదన చేశాను. వరలక్ష్మి వ్రతం ఈ విధంగా అయితే జరిగిందండి. నాది వ్రతం అయితే చాలా బాగా జరిగిందండి. ఈ విధంగా చక్కగా నీట్గా అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకోవడం వల్ల ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా అయితే చేసుకున్నాను అనిపించిందండి. ఇది సాయంకాలం దీపారాధన అండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.